నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ హీరో ఉన్నటువంటి వార్తలను కూడా వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. సాక్షిలో ఢిల్లీకి మహిళా సీఎం, ఢిల్లీకి మరోసారి మహిళే ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్టు సంకేతాలు. గాజాను కొనేస్తాం, ట్రంప్ గాజాను కొనేస్తాం, దాన్ని అమెరికా సొంతం చేసుకుంటుంది, పాలస్తీనులకు గాజాను తిరిగి వచ్చే హక్కు ఉండదు. ఎంపీ రషీద్కు 2 రోజుల పెరోల్. జైల్లో ఉన్న ఎంపీ ఇంజనీర్ రషీద్కు పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా హైకోర్టు 2 రోజుల కస్టడీ పెరోల్ ఇచ్చింది. అమ్మ చక్కెర బిడ్డకు చేదు. డయాబెటీస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెర నియంత్రణ లేకపోతే ఇటు తల్లికి అటు బిడ్డకు అనారోగ్యం. మేము చూస్తూ ఊరుకోం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుందంటే ఒప్పుకోం. నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రీజనబుల్ టైం అంటే ఏమిటి? మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత? మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం. స్పందించేందుకు కొంత సమయం కావాలన్న స్పీకర్ కార్యదర్శి తరపు న్యాయవాది రోహగతి. విచారణ నెల 18కి వాయిదా. ఇంద్రమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరలకే లభించేలా చర్యలు. గనులు ఖనిజాభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. అందుకు సహకరించే అధికారులపై వేటు తప్పదు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యత హైడ్రాకు అప్పగింత. సంగమంలో రాష్ట్రపతి ముర్ము పవిత్ర స్నానం. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అధిక పెన్షన్కు అదనపు టెన్షన్. దరఖాస్తుల పరిశీలనలో కొర్రీలు పెడుతున్న ఈపీఎఫ్ఓ. ప్రతి సమాచారానికి ధృవపత్రాలు తప్పనిసరంటున్న అధికారులు. దరఖాస్తులు వెనక్కి పంపేస్తున్న తీరు. అందులో అత్యధికం ప్రభుత్వ రంగ సంస్థలోని ఉద్యోగులవే. బ్యాటర్కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి. పరీక్షపై చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో మోదీ మాటామంతి. ఇండోర్ స్టేడియంలో కాకుండా ఈసారి తోటలో కలియ తీరుతూ చర్చా కార్యక్రమం. బీర్ల ధరల పెంపు. ప్రాథమిక ధర ఎంఆర్పీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. అన్ని రకాల బ్రాండ్లపై 15% పెంపు. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి. లైట్ బీరు 180, స్ట్రాంగ్ బీరు 190. రేవంత్ దమ్ముంటే రాజీనామా చేయి. ఉప ఎన్నికల్లో మా పార్టీకి మెజారిటీ 50,000కు 1 సీటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేటీఆర్. మన చదువులు బేష్. జీతం ఉంది, మరి ప్లాన్ ఉందా బ్రో? అదొక ప్రత్యేక కథనం. ఉక్కు అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం. నాణేల ముద్రను నిలిపివేత. ఫిబ్రవరి 9 గల్ఫ్ ఆఫ్ అమెరికా డే. ట్రంప్ కీలక నిర్ణయాలు. 51 రాష్ట్రంగా కెనడా మారాలని కోరుకుంటున్నానని వెల్లడి. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం. ఇంద్రమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా. జిల్లాల్లో ఎస్పీలు, కలెక్టర్లకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు. హైదరాబాద్లో హైడ్రా కమిషనర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. 50%లో ఎస్సీ ఎస్టీలకు పోను, మిగతావి బీసీలకి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ సిఫారసు. ప్రభుత్వానికి నివేదిక. దోషులుగా తేలిన చట్టసభలకు ఎలాగో వస్తున్నారు. రాజకీయాలు నేరమయమైపోయినాయి. ఇది దేశాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య. హత్యలు చేసిన వారు పార్టీలు నడపడమా? ఈ ధోరణికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. శిక్ష పడిన ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. లంపీ స్కిన్ వ్యాధికి టీకా. భారత బయోటెక్ అనుబంధ సంస్థ బయోవేట్ ఆవిష్కరణ. వార్త రాస్తే విషం చిమ్ముతారా? పెద్దిరెడ్డి అక్రమాలకు ఈనాడు బయటపెట్టినందుకే మార్గదర్శిపై మిథున్ రెడ్డి ఆరోపణలు. మండలిలో చోటు దక్కేది ఎవరికో. పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ. 2 ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో భాజపాను ఢీకొట్టుండడం ఉపాధ్యాయ సంఘాలు. తగిన సమయం ఎంతో చెప్పకపోతే మేమే నిర్ణయిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ. మహాకుంభ్ మహా ట్రాఫిక్. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలో 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిన వాహనాలు. ప్రపంచంలోని అతి పొడవైన వాహన రద్దీగా చరిత్ర పుటలకు. గూగుల్లో చూసి వెళ్లాలన్న మధ్యప్రదేశ్ సీఎం. రేవంత్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కొడంగల్లో మాకు 50,000 మెజార్టీకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేటీఆర్. ఖమ్మం మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి ఈ సీజన్లో అత్యధికంగా రాక. రామరాజ్యం ఆర్మీ పేరుతో వసూల దందా. ఫండింగ్ చేయడానికి రంగరాజన్పై దాడి. వెలుగులోకి వస్తున్న వీరరాఘవరెడ్డి అరాచకాలు. స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక. మండలి యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు. 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనున్న సర్కారు. జిల్లాలలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్. 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్. స్టూడెంట్ల ఫోకస్ చదువుపైనే ఉండాలి. స్టేడియంలో ప్రేక్షకులు ఎంత గోల చేస్తున్నా బంతిపైనే బ్యాట్మెన్ ఫోకస్ చేసినట్టు ఎగ్జామ్స్ విషయంలో ఒత్తిడి గురి కాకుండా చదువుపై మాత్రమే స్టూడెంట్లు ఫోకస్ పెట్టాలని మోడీ సూచించారు.
స్టీల్ అల్యూమినియంపై 25% టారిఫ్ అన్ని దేశాలపైన వేస్తామని ట్రంప్ ప్రకటన. 3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్. ముగిసిన గడువు, పోటెత్తిన అభ్యర్థులు. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది. ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య, వాటి బెడద నివారిస్తే ఓట్లు వేస్తామంటున్న జనం. 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్. ప్రయాగరాజ్ వెళ్లే దారులన్నీ వాహనాలతో రద్దీ. 50 కిలోమీటర్ల దూరానికి 10 నుంచి 12 గంటల సమయం. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ముర్ము. ఆంధ్రజ్యోతిలో వైమానిక కుంభమేళా. రక్షణ రంగం పటిష్టతతోనే శాంతి స్థిరత్వమే భారత్ ప్రతిపాదన. ప్రారంభంలో రాజ్నాథ్ సింగ్. నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం. 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి. కేంద్ర మీసీకి సుప్రీం ఆదేశం. రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర అంశమని ధర్మాసనం వ్యాఖ్య. క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలినవారు పార్లమెంటుకు ఎలా వస్తారని విస్మయం. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు. శిక్షపడ్డ ప్రతినిధులపై కేవలం 6 ఏళ్ల పాటు అనర్హత వేట. ఇసుకపై నిఘా హైడ్రాకి. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత. రేవంత్ కీలక నిర్ణయం. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, పేదలకు తక్కువ ధరకే అందించాలి. తగినంత అంటే ఇంకెంత? స్పీకర్ దృష్టిలో సహేతుక సమయం అంటే ఏమిటి? విషయం ఆయన దగ్గరకు వెళ్లి 10 నెలలు అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీం వ్యాఖ్య. 3,000 కోట్లు రాబట్టొచ్చు. జీఎస్టీ స్కామ్పై ఉన్నత స్థాయి కమిటీ అంచనా. పన్ను ఎగవేత, పెనాల్టీలు, ఐటీసీ క్లెయిమ్లు. డీలర్ల నుంచి 3 రకాలుగా డబ్బు రాబట్టే ఛాన్స్. ఇప్పటికే 76 కంపెనీలు. డీలర్లకు నోటీసులు. ఏకంగా 21 కోట్లు చెల్లించిన కంపెనీ. బీర్ల ధరలు 15% పెంపు. ధరల నిర్ణయ కమిటీ సిఫారసులు ఆమోదించిన ప్రభుత్వం. రంగరాజన్కు సీఎం ఫోన్. అండగా ఉంటామని భరోసా. రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు. అధికారులకు సీఎం ఆదేశం. సనాతన ధర్మంపై దాడి. రంగరాజన్ను పరామర్శించిన కిషన్ రెడ్డి. సురేఖ. దాడులను సహించం. 15 రంగాలు, ఏటా 30,000 ఉద్యోగాలు. స్కిల్స్ యూనివర్సిటీ భారీ ప్రణాళిక. సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలు. త్వరలో రాష్ట్రానికి సింగపూర్ బృందం. భాగస్వామ్యానికి పారిశ్రామికవేత్తల ఆసక్తి. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. పసిడి 88,500. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 2,430 పెరిగింది. కొడంగల్లో రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. చివరి రోజు నామినేషన్ల జోరు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100, ఉపాధ్యాయ స్థానానికి 17, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి 23 మంది. నేడు పరిశీలన. 13 వరకు ఉపసంహరణ గడువు. 27న పోలింగ్. మోదీతో కేసీఆర్ లోపైకార్ ఒప్పందం. రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం. 50% మించకుండా ఉండేందుకే 6 కేటగిరీల్లో బీసీ రిజర్వేషన్ల అమలు. పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారీగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక. త్వరలో కేబినెట్ భేటీ. ఆపై రిజర్వేషన్ల ఖరారు. 20 రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల నివేదిక. తొలుత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ. త్వరలో సీఎంకి వివరాలున్న అధికారులు. పంచాయతీ పోరు పరీక్షల తర్వాతే. ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే. 3 విడతలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన. బ్యాలెట్ బాక్సుల సేకరణ, బూత్ల గుర్తింపు పూర్తి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు.